ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకున్నాం. గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము. ఈ వ్యాస పూర్ణిమ ఎప్పుడు ఏ నెలలో వస్తుంది దాని గురించి తెలుసుకున్నాం. ఆషాఢ శుద్ధ పూర్ణిమని గురు పౌర్ణమిగా మనం చేసుకోవడం ఆచారంగా వస్తున్నది. అది వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము. ఈ గురు పౌర్ణమి విశిష్టత అసలు ఎందుకు ఎంత విశిష్టత వచ్చింది ఈ పౌర్ణమికి, అది దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈ సంవత్సరం ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి జూలై 21 ఆదివారం వచ్చింది. ఆ రోజు గురు పూజోత్సవము ఉపాధ్యాయులకి, గురువులకి, మనం అందుబాటులో ఉన్న పెద్దలకి గురు పూజోత్సవం చేసుకొని అందరూ వారి ఆశీర్వచనాలకి పాత్రలు అవుతారని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు అసలు గురువు అంటే ఎవరు, గురువుని ఎందుకు పూజించాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసు. గురువు అన్నప్పుడు గురువుకి చాలా విశిష్టత ఉన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. ముందు మొదటి గురువు ఎవరు అంటే ప్రతి వ్యక్తికి కూడాను తల్లి తర్వాత తండ్రి, ఆ తర్వాత ఆచార్యుడికి. తల్లిదండ్రులతో సమానమైన స్థానాన్ని ఆచార్యుడికి ఇవ్వడం జరిగింది. పూర్వము గురుకులాలు ఉండేది. కొంత వయసు ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి వారి విద్యాభ్యాసము అంతా కూడా గురుకులాల్లోనే జరిగేది. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి గురువు దగ్గరకి విద్యార్థిని తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత అంతా కూడా గురువే నిర్వర్తించి తగిన విద్యాబుద్ధులు, జ్ఞాన సముపార్జన చేసి వారిని సక్రమమైన మార్గాల్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు తోడ్పడారు. అందువల్ల గురువుకి ఇంతటి విశిష్టత వచ్చింది. తర్వాత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు త్రిమూర్తి స్వరూపం. గురువుని పూజిస్తే త్రిమూర్తులనే పూజించిన ఫలితం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. గురువుని పూజించడం వల్ల చాలా అంటే మనందు వాత్సల్యం కలిగి, అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి రకరకాల విద్యలు అవి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మన యందు ఎవరైతే వాత్సల్యాన్ని చూపించి మనకి జ్ఞాన సముపార్జన చేసి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళే మనకు గురువులు, త్రిమూర్తి స్వరూపాలు. వాళ్ళని మనం పూజించి ముందు తరాల వాళ్ళకి, మన తర్వాత వాళ్ళకి కూడా మార్గదర్శకులుగా నిలవాలన్నమాట. అయితే ఇప్పుడు గురువు ఏం చెప్పారు పెద్దలు, గురువుని పూజించినప్పుడు కలిగే ఫలితం ఎలా ఉంటుంది. దైవాపరాధం చేస్తే గురువు కనీసం క్షమిస్తాడు. కానీ గురువు పట్ల అపరాధాన్ని చేసినట్టయితే ముల్లోకాల్లోనూ ఏ దేవుడు, ఏ భగవంతుడు కూడా కాపాడట. అంటే గురువు అపరాధం, గురు నింద అంతటి దాన్ని ఎలాగ చెప్పుకుంటా ఉంటే గురు నింద అనేది చాలా దోషకారకం అన్నమాట. అందువల్ల గురువుని పూజించి గురువు పట్ల కృతజ్ఞతా భావంతోనూ, దైవం పట్ల భక్తి భావంతోనూ, గౌరవ భావంతోనూ మెలగడమే గురువుని పూజించడం. ఆ రోజు గురు పౌర్ణమి రోజు చక్కగా ఎవరికి అందుబాటులో ఉన్న గురువులని వాళ్ళు భక్తి పూర్వకంగా, గౌరవపూర్వకంగా నమస్కరించి పాద పూజ, తర్వాత వస్త్రాలు, పళ్ళు, పువ్వులు సక్రమంగా పూజ చేసి ఆశీర్వచనాలకు పాత్ర కావడం అనేది మనకి అనాదిగా ఆచారంగా వస్తుంది. తర్వాత ఇలాగా చెప్పుకుంటూ పోతే గురువు విశిష్టతలో చాలా ఉంది. అసలు గురువు అంటే ఎందుకు మనం గురువు అని పేరు ఎలా వచ్చింది అనుకుని చూసుకుంటే, గు అన్నప్పుడు అజ్ఞానం, రు అన్నప్పుడు అజ్ఞానాన్ని రూపుమాపేవాడు గురువు. మన యందు అజ్ఞానాన్ని, మన యొక్క అజ్ఞానాన్ని, చీకటిని, అంధకారం ఏదైతే ఉందో అవి పారద్రోలి మనని రుజు మార్గంలోని వెళ్ళడానికి తోడ్పడేవాడే గురువు.
మన యందు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి అంధకారంలో నుంచి వెలుగును నింపేవాడే గురువు. మనని సన్మార్గంలో నడిపించేవాడే గురువు. ఒక జీవనోపాధి కానీ మన ముక్తి మోక్షాలకు కానీ దేనికైనా సరే ఒక గురువు ఆశ్రమం. ఒక మంత్ర దీక్ష తీసుకోవాలంటే గురువు ఉపదేశం తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. మనకన్నా మన గురువులు మనం ఏదైనా ఒకటి మంత్రోపదేశము దానికి సంబంధించి మనం తీసుకోవాలి అంటే పెద్దలు తల్లి, తండ్రి, తర్వాత గురువు. వీళ్ళ దగ్గర ఉపదేశం తీసుకుని మనం ముక్తి మోక్షాన్ని అది ఏదైతే మంత్రాన్ని తీసుకుంటామో అది గురువు ద్వారా తీసుకుంటాం. వాళ్ళని గురువులుగా భావించి ఆ మంత్రోపదేశం ఎప్పుడైతే తీసుకున్నామో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎటువంటి నిందారోపణలు అవి చేయకూడదు. అంత జాగ్రత్తగా ఉండి గురువుని మనం మనసులో నిలుపుకోవాలి. ఇది గురువు అంటే అర్థం అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి వ్యాస మహర్షికి ఎందుకు మనం పూజ చేసుకుంటాం? కృష్ణ ద్వైపాయన వ్యాసం సర్వలోక హితేరథం వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం ముని. అంటే కృష్ణద్వైపాయనం అంటే సర్వలోక హితే రథం, సర్వలోకాలను హితముగా చేయడమే పనిగా పెట్టుకుని సర్వలోకముల యందు హితాన్ని కలుగు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అతను వ్యాస మహర్షి. అందరికీ కూడా మంచిని చేసేవాడు. సర్వలోక హితే రథం మార్గదర్శకంగా నిలిచినవాడు. సర్వలోకాలకి హితాన్ని చేకూర్చి మార్గదర్శకంగా నిలిచిన వాడైనట్టు వేదాబ్జ భాస్కరం, వేదాలనే పద్మములకు సూర్యుని వంటి వాడు, సమాధి మంచి సద్గుణాలను కలిగిన వ్యాసుడికి నమస్కరిస్తున్నాము. అలాగే వ్యాసం వశిష్ఠ నక్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిజం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. అంటే వశిష్ఠ మహామునికి ముని మనవడు, శక్తి మహామునికి మనవడు, పరాశర మహామునికి పుత్రుడు, సుఖ మహామునికి తండ్రి అయినటువంటి వ్యాస మహర్షికి వందనములు. విష్ణువుతో సమానమైన వ్యాస మహర్షికి వందనములు తెలియచేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఎందుకు వ్యాస మహామునికి మనం ఇవన్నీ చెప్తున్నారు అని, వీటికి సంబంధించి పురాణాలు ఇది పూర్వం 4 యుగాలకి కృతవ యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అన్నిటినీ కలిపి నారాయణుడు అనుకోండి, భగవంతుడు అన్నిటికీ కలిపి వేదాలు కలిపి ఒకేసారి చెప్పడం జరిగింది. అవి యుగాన్ని బట్టి మార్పులు చెందాలి కాబట్టి కలియుగానికి సంబంధించి వ్యాస భగవానుడు వాటిని 4 విభాగాలుగా విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంగా విభజించి తన శిష్యులకి అప్పచెప్పి వాటిని ప్రపంచం అంతా వ్యాపింప చేయమని చెప్పారు. ఋగ్వేదాన్ని బైలుడు అనే శిష్యుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంతుడు అనే శిష్యుడికి ఇచ్చి ఆ వేదాలను పంపించి వాళ్ళకి ఆ బాధ్యతని అప్పచెప్పి ఇవన్నీ కూడా లోకమంతా వ్యాపింప చేసి సన్మార్గంలో ప్రజలందరూ నడిచి వాటిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా వాళ్ళందరూ శిష్య పరంపరకి అప్పచెప్పడం జరిగింది. వ్యాసుడు అని చెప్పుకున్నప్పుడు వ్యాసుడు అనేది పేరు కాదు, వేద వ్యాసుడు పేరు కాదు, అది పదగట. ఈ 4 ఏవైతే 4 యుగాలు చెప్పుకున్నామో, త్రేతాయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాల్లోనే విష్ణుమూర్తి నారాయణుడు అవసరాన్ని బట్టి 21 సార్లు అవతారాన్ని ఎత్తవలసి వచ్చిందట. మానవ రూపంలో ఎత్తవలసి వచ్చి అందులోని 21 సార్లు ఎత్తాడు. ఈ 4 సార్లు అవసరం కలిగిందట. ఆ 21 సార్లులోనే ఈ వ్యాస మహాముని దగ్గరికి వచ్చేపాటికి వ్యాస మహాముని 17 అవతారం. అందుకనే విష్ణుమూర్తి అవతారంగా వ్యాస మహర్షిని మనం పిలుస్తాం అన్నమాట, కొలుచుకుంటాం. అది ఇది ఇప్పుడు ఈ వ్యాస మహాముని ఏదైతే వేదాల నుంచి మనందరికీ స్వధర్మ సింధువులు ఇప్పుడు మనం ఆచరించే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా
వ్యాస మహర్షి మనకు అందించిన వేదాల్లో నుంచి వచ్చింది, ఉపనిషత్తుల్లో నుంచి. అందువల్ల ఇతనికి ఇది 17వ వాడు వ్యాసుడు అనమాట. ఆయన పేరేమిటి? కృష్ణద్వైపాయనుడు. కృష్ణుడు అంటే నల్లగా ఉండేవాట, అందుకని కృష్ణుడు. తర్వాత హిమాలయాల్లోని నివసిస్తూ సరస్వతీ నది పాయను హిమాలయాలు రెండు కలిసిన దగ్గర తన స్థావరం, అక్కడ హిమాలయాల్లో ఉండి తన జపతపాదులు అక్కడ నివసించడం అనేది ఆయన ఉంటారు. అందుకని ఆయనకి కృష్ణద్వైపాయుడు అని పేరు. తర్వాత వేదాలని మనకి విభజించి అందజేయడం వల్ల వేదవ్యాసుడు అని మనం పిలుచుకుంటాం. తర్వాత బదరీ క్షేత్రాన్ని ఆసరాగా చేసుకుని బదరీ క్షేత్రంలో కొలువై ఉండి అక్కడ ఉండే భక్తుల తాలూకా కోరికలు తీర్చడానికి బదరీలో ఉంటాడు. అందుకనేసి బాదరాయుడు అని ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయన్నమాట వేదవ్యాసుడు. ఇవన్నీ కాకుండా వీటికి సంబంధించి మనకి భాగవతంలో ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. వ్యాసుల వారి విశిష్టతని మనం తెలుసుకుంది. వారణాసి పట్టణంలోని ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసి గోత్రం అట వారిది. అతనేమో వేదనిధి వేదవతి దంపతులు. వీళ్ళు చాలా ఆచారవంతులు, పరమ నిష్ఠాగరిష్ఠులు, భక్తులు, భగవంతుని పూజించడము, నిత్యంగా చక్కగా నిత్య కృత్యాలు కాబట్టి మంచి ధర్మ నిరతి అన్ని కలిపి నిత్యాగ్నిహోత్రం చేసే వ్యక్తులు అన్నమాట. అయితే వీళ్ళు వ్యాస మహర్షిని పూజించాలి, వ్యాస మహర్షిని దర్శించుకోవాలి ఎలాగైనా సరే అని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి కోరికగా ఉంటారు. అయితే వారి సమీపంగా ఉన్న వాళ్ళ తాలూకా తోటి బ్రాహ్మణులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేమో వ్యాస మహర్షి ప్రతిరోజు గంగా నదికి మధ్యాహ్న సమయం 12 గంటల కాలం సమయంలో స్నానానికి గంగా నదికి విచ్చేస్తూ ఉంటారు. మీరు వారిని కలుసుకుంటే బాగుంటుంది అని తోటి బ్రాహ్మణ పండితులు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని చాలా సంతోషించి ఈ వేదనిధి ఏంటి ఇంకా అక్కడి నుంచి రోజు గంగా నది స్నానానికి 12 గంటల టైంలో వెళ్ళి అక్కడ వేదవ్యాసుల వారు కనిపిస్తారేమో అని రోజు వేచి చూస్తూ ఉండేవాట. అయితే ఎన్ని రోజుల వరకు చాలా కాలయాపన జరిగింది కానీ అతని దర్శన భాగ్యము జరగలేదు. అయినా సరే అతను పట్టు విడవకుండా అలా అదే రోజు అదే సమయానికి వెళ్ళి వేచి చూసి ఒక రోజు ఒక భిక్షు రూపంలో అతను గంగానదిలో స్నానానికి రావడం జరిగింది. అయితే దండ ధరించి భిక్షు రూపంలో ఉన్నట్ట. అయితే ఇతనే అయి ఉంటారు, ఖచ్చితంగాను మారువేషంలో ఉన్నారు, ఇతనే వేదవ్యాసుల వారు అయి ఉంటారు అని కాళ్ళ మీద కాళ్ళు పట్టుకొని చేసి ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇలాగ కాళ్ళు పట్టుకుని ఇది చేస్తున్నావు అనేసి అంటే లేదు మీరు వేదవ్యాసుల వారు నేను గుర్తించాను, మీరు మాకు మీ దర్శన భాగ్యాన్ని కలుగజేస్తే కానీ కాదు అని చెప్పి పట్టు విడలేదు. ఆఖరికి ఆయన పట్టుదలకి చూసి సంతోషించి ఇంకా 4 వైపులా చూసి ఎవరు చూడడం లేదని తెలుసుకున్నాక నిజమైన ఆయన నువ్వు బాగానే గ్రహించావు, నేను వేదవ్యాసుని, ఇంతకీ నీకేం కావాలి చెప్పు అని అడిగారు వేదవ్యాస మహర్షి. అప్పుడు అతను చాలా సంతోషించి ఇలా అన్నమాట, రేపు మా తండ్రి గారి ఆర్థికం ఉంది మా ఇంట్లోని, మీరు భక్తిగా వచ్చి చేస్తే మాకు చాలా ఆనందం, బ్రాహ్మణార్థానికి భక్తిగా రమణమని పిలిచారు. తండ్రి గారి ఆర్థికానికి బ్రాహ్మణగా అంటే భక్తిగా రావాల్సిందిగా కోరుకున్నట్ట. సరే అని చెప్పి అలా ఒకసారి ఆహ్వానించిన తర్వాత రాము అని చెప్పకూడదు. అది కూడా ఒక విధి విధానాల్లో ఎవరినైనా ఆశ్రయించి మీరు పితృకార్యానికి ముఖ్యంగాను మీరు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు రాము అని కూడా అనకూడదు. వాళ్ళు అలాంటప్పుడు మాత్రమే వాళ్ళకి కూడా ఆ బ్రాహ్మణత్వం అనేది నిలబడుతుంది అన్నమాట. ఎవరు ఏది అడిగినా కూడా వాళ్ళు చేయగలిగిన అట్టుగా ఉండాలి, వాళ్ళకి ఆశీర్వచనాలు ఇవ్వాలి. అందువల్ల సరే ఇంకా చేసింది ఏం లేదు, రమ్మన్నారు, సరే వస్తానని చెప్పారు. పితృకార్యం అంతకు మించిన కార్యం లేదు, తప్పకుండా వస్తాను, సరే నువ్వు ఏర్పాట్లు చేసుకో అని చెప్పి పంపించి తన మానం తను వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళాక భార్యతోటి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఇలా ఇలా అయింది. ఒక భిక్షు రూపంలో వచ్చాడు. నేను పట్టు వదలలేదు. అయితే మొత్తం మీద నాకు దర్శనాన్ని ఇచ్చారు. మన ఇంటికి కూడా వస్తామని చెప్పారు. అందువల్ల రేపు ఘనంగా ఏర్పాట్లన్నీ చేసుకోవాలి మనం అని చెప్పి ముందుగా ఆహ్, శాలిగ్రామాలని, తులసి మాలల్ని, పుష్పాలని, పళ్ళు ఏమిటంటే అన్నిటిని తెచ్చి పాదాభివందనం చేసి, పాదాలు కడిగి, తులసి మాలను వేసి ఇవన్నీ ముందు పాదపూజ చేసుకున్నారు దంపతులు. తర్వాత మడిగా, శుచిగా పితృకార్యానికి ఏవైతే వంటలు వండి పితృదేవతలు సంతోషిస్తారో, ఆ రకంగా అన్ని చక్కగా శుచి శుభ్రాలతోటి మడి ఆచారాలతోటి తిథిని నిర్వహించి గోక్తకి భోజనం పెట్టారు. ఇవన్నీ చూసి వాళ్ళ తాలూకా పవిత్రత, ఆ పవిత్ర కార్యక్రమం, వాళ్ళ మనసు ఎంత ఎంత మంచిగా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నీ చూసిన తర్వాత వాళ్ళ యందు దయ కలిగిందంట వ్యాస మహర్షికి. ఇతను అన్నట్టు చాలా బాగా ఆతిథ్యాన్ని ఇచ్చావు, చాలా సంతోషిస్తున్నాను నేను. నీకేం కావాలో కోరుకో అని కోరి వరాన్ని అడిగారు. నీకు ఏదైనా వరాన్ని ఇద్దాం అనుకుంటున్నాను, మంచిగా ఆతిథ్యాన్ని ఇచ్చావు, చాలా బాగుంది మీ తాలూకా అదంతా కూడా అని చెప్పి. అప్పుడు వ్యాసుల వారు ఇలా చెప్పగానే వేదనకి చాలా సంతోషించి ఆ దంపతులు చెప్పారట, మాకు ఎన్ని పూజలు చేస్తున్నాము, ఎన్ని వ్రతాలు నోములు నోచాము, సంతానం కలగలేదు. మాకు సంతానాన్ని ప్రసాదించండి. ఇహలోకాల్లోనూ పరలోకంలో కూడా మాకు ముక్తి మోక్షం రావాలంటే సంతానం ఉండాలి కదా, సంతానం లేకపోతే ఎలాగా, అందుకని మాకు సంతానం గురించి మేము వేచి చూస్తున్నాము. మీ ఆశీర్వచన భాగ్యం గురించి, మీ దర్శన భాగ్యం గురించి కూడా మేము అందు గురించి చేస్తున్నాము. మీ ఆజ్ఞ ఉంటే మాకు, మీ ఆశీర్వచనం ఉంటే మాకు సంతానం తప్పకుండాను నేను ఆశీర్వదిస్తున్నాను. నా అభ్యాస్తాల నుంచి 10 మంది సంతానం ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు అయిన 10 మంది సంతానం కలుగుతారు నీకు, చక్కగా సంతానాన్ని కలుగుతారు అని వాళ్ళని ఆశీర్వదించి తిరిగి ప్రయాణం అవడానికి బయలుదేరారు. ఈ సంతానం గురించి చెప్పినప్పుడు వ్యాసుల వారు సంతానం గురువు కదా వ్యాస మహర్షి. ఇప్పుడు మనం జ్యోతిష్ పరంగా చూసుకున్నప్పుడు కూడా సంతానకారకుడు బృహస్పతి. ఎవరి జాతకంలోనైనా బృహస్పతి పంచమాన్ని వీక్షిస్తున్నాడా లేదా, అతని దృష్టి ఏ రకంగానైనా పంచమ స్థానం మీద ఉందా లేదా, పంచమాధిపతి ఎవరయ్యారు, ఇవన్నీ కూడా మనం జ్యోతిషంలో ఒక భాగం అన్నమాట సంతానకారకుడు. దానికి దీనికి కూడా అన్వయించుకున్నప్పుడు కరెక్ట్ గా అది చాలా చక్కగా సరిపోతుంది అనమాట. ముందు వాళ్ళ సంతానం గురించే కదా అడిగారు వ్యాస మహర్షి, మరి ఇంకేం అడగలేదు. అలాగే ఐశ్వర్యకారకుడు, ధనాన్ని ఇచ్చేవాడు అతనే. ఆయన దృష్టి ఉంటే 1,00,000 దోషాలు పోయి ఎక్కడ ఏ స్థానం మీద తను దృష్టి ఉంటుందో ఆ స్థానాన్ని అభివృద్ధి చేస్తాడనమాట గురువు జాతకంలో బృహస్పతి. అలాగే ఈ గురువు కూడా గురు రూపంలో ఉన్న ఎవరైనా సరే వారి అందు వాళ్ళకి ఈ రకమైనవన్నీ జరుగుతాయి వాళ్ళని నమ్ముకున్నప్పుడు. అయితే దర్శన భాగ్యం ఎలాగా అని వీళ్ళు అనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఇతను ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దర్శన భాగం ఎప్పుడు కలుగుతుంది అని వాళ్ళకి ఇష్టం లేక మౌనం వహించారు. తిరిగి ప్రయాణం అవుతుంటే ఎందుకు మీరు అలా ఉన్నారు, చక్కగా సాగనంపండి అని వేదవ్యాసుగారు. అంటే అలా కాదు, మళ్ళీ మిమ్మల్ని మేము దర్శించుకోవాలంటే ఎలాగా, మిమ్మల్ని పూజ చేసుకోవాలన్నా, మళ్ళీ మిమ్మల్ని దర్శించుకోవాలన్నా, మళ్ళీ ఆ దర్శన భాగం ఎప్పుడు కలుగుతుందో, అసలు మళ్ళీ చూడగలమా లేదా అని మాకు భయంగా ఉంది అని దంపతులు చెప్పారు. అంటే ఇందులోని భయపడడానికి ఏమీ లేదు. ఎక్కడైతే నాది జన్మదినము ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మీరు గురువులని మీ గురువులను పూజించితే నేను అక్కడ ఉంటాను, ఎక్కడ గురు పూజలు జరిగితే అక్కడ ఉంటాను. అలాగే విశ్వం గురించి మానవ కళ్యాణం గురించి ఎక్కడ ఎవరెవరైతే పురాణాలు, ఇతిహాసాలు వాటి గురించి చెప్తూ ఉంటారో, ఆ గురు రూపంలో ఉండి పురాణ కాలక్షేపం చేసించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి యందు నేను ఉంటాను. నా తాలూకా ఆశీర్వచనం ఉంటేనే వారు కూడా ఆ విషయాలు చెప్పగలుగుతారు. అందువల్ల వారిని దర్శించి మీరు పూజలు చేసి వారి ఆశీర్వచనాలను పొందండి. అక్కడ ఎక్కడైతే ఏ స్థలాల్లో పని జరుగుతుంటాయో ఆ స్థలాల దగ్గర నేను ఉంటాను. కాబట్టి మీరు అలా అలా మీరు మమ్మల్ని దర్శించుకోవచ్చు అని చెప్పేట. అంటే పురాణ ఇతిహాసాలు అవన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో, మంచి ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, మంచి విషయాలు ఎవరైతే చెప్తూ ఉంటారో
పండితులు రోజు మనం చూస్తూ ఉంటాం పురాణ కాలక్షేపాలు అవి ఈ గుళ్ళలోని తర్వాత గురువులు ఉపన్యాసాలు ఇతిహాసాలు ప్రవచనకర్తలు ఎవరైతే ప్రవచనాలు చక్కగా ఈ భాగవతము భారతము మా రామాయణం ఇతిహాసాలు ఇవన్నిటి గురించి ఎవరైతే చెప్తూ ఉంటారో వారి యందు నేను ఉంటాను అని ఆయనే స్వయంగా చెప్పినట్టుగా నారద మహాముని వైశంపాయనికి చెప్పాడు. ఆయన ఇలా వేదనిధికి చెప్పాడు వ్యాసుల మహర్షులు వారు. కాబట్టి మీరందరూ కూడా ఇది వీటిని వ్యాప్తి చేసి గురు పూజోత్సవం ఆ రోజు జరిగినట్టుగా చూసుకొని మీ గురువులను మీరు పూజించి తప్పనిసరిగా వారి ఆశీర్వచనాన్ని తీసుకొని మార్గదర్శకులుగా ముందు తరాల వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి మార్గదర్శకులు అవ్వండి అని నారద మహర్షుల వారు వైశంపాయనుడికి మహామునికి చెప్పారట. ఇది భాగవతంలో చెప్పిన కథ అనమాట. భక్త కబీర్ దాస్ కూడా ఏం చెప్పాట, గురువుని గోవిందుని ఒకేసారి ప్రత్యక్షమైనప్పుడు నేను ముందు గురువుకే నేను నమస్కరిస్తాను. ఎందువల్లంటే గురువుని దేవుని చూపించిన వాడు గురువే కదా, భగవంతుడు గోవిందుని చూపించిన వాడు గురువే కదా. ఆయనకు దేవుడు భగవంతుడు ఆయన నమస్కరిస్తేనే కదా మనం నమస్కరిస్తాము. అందువల్ల మనం ఆయన చూపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ముందు నమస్కరిస్తాం. కాబట్టి నేను గురువుని ముందు పూజిస్తాను, తర్వాత గోవిందుని పూజిస్తాను అని భక్త కబీర్ దాస్ కూడా ఒకనొక సందర్భంలో చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అంటే ఇంత గురువుకి ఇంత విశిష్టత ఉన్నారు. అందుకు మనం అందరం కూడా గురువుని ఆ రూపంలో చక్కగా గురువులు మన గురువులను చేసి మన ముందు తరాల వాళ్ళకు కూడా మార్గదర్శకులుగా వారి ఆశీర్వచనాలకి పాత్రలు అవుదాము. మనకు అందుబాటులో ఒకవేళ గురువులు ఎవరు లేరు మనకు అందుబాటులో, మన తల్లిదండ్రులు మన పెద్దలు ఎవరైతే మన మీద వాత్సల్యంతో ఉంటారో వారు మనకు మంచి మార్గాన్ని సన్మార్గాన్ని జ్ఞాన సముపార్జించి విశ్వాసం కలిగి మనం ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటామో వారి చక్కగా పూజ చేసుకొని తమ శక్తులతో ఎలా తగు రీతిలో అది పూజించి వారి ఆశీర్వచనాలకే పాత్రలు అవుదామని నమస్కరిస్తూ